హాయ్ ఫ్రెండ్స్, మన బండి వచ్చేసి ఈరోజు నూతన్కల్కి అయితే వెళ్తుంది. చాలా రోజుల తర్వాత మన బండి అయితే మనం బయటకు తీసినాం. చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడు జనగాం సూర్యాపేట కొత్త ఫ్లైఓవర్ ఇది హైదరాబాదు. వీడియో చూసే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడు జనగాం సూర్యాపేట కొత్త ఫ్లైఓవర్ ఇది హైదరాబాద్ అంటే నకరేకల్ నుంచి ఇది ఎక్కడ వరకు అంటే రాజమండ్రి. ఇందులో మనకి ఇది జనగాం బైపాస్. మనకి ఇటు లెఫ్ట్కి వెళ్తేనేమో జనగాం అరవపల్లి, ఇటు వెళ్తుంది. రైట్కి వెళ్తే మనకు సూర్యాపేట సిటీలకు సూర్యాపేట బైపాస్. అది ఇది ఖమ్మం రోడ్డు, మన కొత్తగా వేసిన ఖమ్మం రోడ్డు. ఈ రూట్లోనే మొన్న రీసెంట్గా వచ్చిన వర్షాలకు పాలేరు వద్ద అయితే బ్రిడ్జి కొత్త ఫ్లైఓవర్ వేసారు. అక్కడ కూడా వేసినా కానీ అది ఎక్కువ వరద రావడం వల్ల పాలేరు దగ్గర అయితే రోడ్డు కొట్టుకుపోవడం, మనకు ఇటు సైడ్ కూడా రోడ్డు బంద్ అయింది. ఇటు నుంచి అయితే వాహనాలు ఖమ్మం వెళ్ళట్లేదు, తక్కువ అనుకుంటా నాకు తెలిసి, వెళ్ళట్లేవు అనేది అన్నారు. ఈ రోడ్లో మైనస్ ఏంటంటే రైట్ సైడ్ ఇట్లా చిన్న డివైడర్ లాంటిది ఇలాంటిది కట్టాలి, కానీ అక్కడక్కడ కట్టలే. దానివల్ల ఏమైందంటే లారీ డ్రైవర్, హెవీ వెహికల్ నడిపే డ్రైవర్లు అప్పుడప్పుడు నిద్రపోతుంటారు. అట్లాంటి టైంలో అది ఉంటే మనకు షేక్ అవుతుంటుంది. టైర్ తగిలినప్పుడు సడన్గా ఎక్కిపోదు, కాకపోతే దాని టైర్ తగిలినప్పుడు షేక్ అవుతుంటుంది. కొంచెం అప్రమత్తం అవుతాడు. అలా అసలు ఈ సీజన్లో పచ్చగడ్డి బట్టి ఉంటుంది. చూడు, వీళ్ళు ఏడుస్తాలని లేనట్టు బర్రెలు ఈ మధ్యలో మేపుతుంటారు. మనోడు చూడు ఫోను, అబ్బో మనం మేపేదే డేంజర్ జోన్లో అంటే మళ్ళీ వెళ్ళినా ఫోన్ ఒత్తుకుంటూ ఎవరు వస్తారు ఎవరు పోతురు కూడా చూడకుండా అట్లాంటి జాగ్రత్తగా ఉండాలి. ఒక్క చిన్న మిస్టేక్ వల్ల ఎంతమంది సఫర్ అవుతుంది. మనకి ఇప్పుడు వచ్చేసి వరంగల్, లెఫ్ట్కు వరంగల్, రైట్కు సూర్యాపేట, స్ట్రైట్ పోతే ఖమ్మం. మనం నూతన్కల్ పోవాలి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మనం ఎగ్జాక్ట్గా 18 కిలోమీటర్స్ అంతే మన నూతన్కల్కి. మనం అయితే ఇప్పుడు నిమ్మికల్ వరకు వచ్చినాము. నిమ్మికల్లుకి కిలోమీటర్ ముందు మనకు దండమైసమ్మ టెంపుల్ అనేది వస్తుంది. మా ఏరియా వాళ్ళకు చాలా పెద్ద ఫేమస్ గుడి ఇది, దండమైసమ్మ తల్లి. ఇక మొక్కిన వారికి మొక్కులు నెరవేరుతాయి అనేది చాలా వరకు మా నమ్మకం. ఎందుకంటే ఇక అది అట్లాంటి దృఢ నమ్మకం ఉంది మాకు దేవత మీద. చూడండి, ఈ మధ్య రీసెంట్గా గుడి కూడా కొంచెం ఎక్స్టెండ్ చేశారు. ఇంతకుముందుకు చిన్నగా ఉంటుండే. మొన్న వచ్చిన వర్షాలకి ఇక్కడ రోడ్డు కొట్టుకుపోయింది. చూడండి, బాగా వరద వచ్చింది. ఇక్కడ నుంచి రోడ్డు అయితే మొత్తం కొట్టుకుపోయింది. ఇక్కడ అసలు ఫుల్ అవతలకి ఫ్లోటింగ్ ఎక్కువ ఉండే, అవతలకి బండ్లు కూడా తిరగరాకపోతుండే. తగ్గింది, పర్లే. పాట్ హోల్స్ ఉన్నాయి రోడ్డు మీద. చూడండి, చాలా డేంజర్. పెద్ద బండ్ల కంటే ఏం కాదులే, కానీ చిన్న చిన్న బండ్లకు, ఈ బైక్ల వాళ్ళకి చాలా ఇబ్బంది ఇది ఇంకా అట్లా ఉండడం. ఇది వచ్చేసి నిమ్మికల్ విలేజ్. దండమైసమ్మ దాటగానే మనకు ఇక్కడ ఇది టెంపుల్. వరుసగా ఉంటాయి ఇక్కడ. ఏది ఉన్నా అవైలబుల్లా, ఏది లేకున్నా మాత్రం వైన్స్లు అనేవి చాలా అవైలబుల్ ఉంటాయి. ప్రతి ఊర్లో పోగానే మనకు ఫస్ట్ ఎంట్రీ ఇచ్చేయి వైన్స్లే. ఇక్కడ గణేష్ని పెట్టిరు. ఈ 9 రోజులు మాత్రం గణేష్ దగ్గర భలే హడావిడి ఉంటుంది అబ్బా. ఏ పని ఉన్నా లేకున్నా ఈ సాయంత్రానికి అంతా ఆడ చేరుకొని, ఈ ఒకరికేమో దేవుని పాటలు కావాలి, ఒకరికేమో కోలాటం పాటలు కావాలి, ఒకరికేమో ఇప్పుడు డీజే పాటలు కావాలి. ఇక సాయంత్రం డెక్కు కాడ అది కొట్లాట అవుతుంటుంది కామన్గా. మా దేవుని దగ్గర అయితే అదే పరిస్థితి. ఇంకొకరికేమో కోలాటం అంటే ఇష్టం. ఒక ఆడోళ్ళు వచ్చిరంటే వాళ్ళకి కోలాటం పాటలు పెట్టాలి. ఇళ్ళనే ఒకటి తాగొచ్చినోనికి ఏమో డీజే పాటలు పెట్టాలి. ఒకటికేమో ఇక బాగా కోలలు కొట్టుడు ఇవి అంటే ఇంట్రెస్ట్, వాని కోసం అవి పెట్టాలి. ఒకటి మాకు ఈ రూట్లో ఇక్కడికి వచ్చినాక ఇది కల్లాడ్డ ఈ ఏరియా. ఈ టర్నింగ్ వస్తుంది, బైక్ మీద వస్తే టర్నింగ్ వస్తుంటేనే భయం అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక ముదాం ఈయన ఉంటారు. ఇక పోలీసు వాళ్ళు ఏం పని లేనట్టు వస్తారు. ఇక ఈడ బండి పెట్టుకొని ఉంటారు. ఇక వాళ్ళకి కావాల టార్గెట్ రీచ్ అయితే సరిపోతుంది. ఇక టార్గెట్ రీచ్ అయినాక ఇక ఈ టర్నింగ్లో పెట్టుకుంటారు. చూడండి సార్, జర అన్నీ ఉన్నాయి, కొట్టకూరి అన్నీ ఉన్న చిన్న చిన్నవి లేకపోతే దాన్నే పాయింట్అవుట్ చేసి మాట్లాడతారు. పెద్ద బండ్లు లారీలో డీసీఎంలకు అయితే ఇక ఏం లేదు, ఏమన్నా ఉందా అంటే అన్నీ ఉన్నాయి. అన్నీ కట్టుకున్నాక ఈ చొక్కా లేదంటాడు ఈయన. సార్ చొక్కా ఎందుకు లేదు సార్, ఇది బాగా ఎండ కొడుతుంది సార్, ఉబ్బరి ఇచ్చింది, బండ్లు బాగా వేడి సార్, బండి వేడి,
ఈ బయట వేడి తట్టుకోలేము సార్ అంగిడిచిన అట్లెట్లుంటుందో నీకు ఉండాలి, నీకు షర్ట్ ఉండాలి, నీ డ్రైవర్ షర్ట్ ఏదంటాడు, దానికి 200 ఎటుబడి కట్టాలి మనం, తప్పది సందాలు చదివియాల్సిందే. ఇప్పటిదాకా ఎట్నోట కట్టుకుంటూ తిరుగుతూనే ఉండాలి. చూడండి ఇవి కట్టుకుంటూ తిరుగుతూనే ఉండాలి. చూడండి ఇవి రోడ్ల మీద పాట్ హోల్స్ ఉంటాయి, జర జాగ్రత్తగా చూసుకొని పోవాలి. ఈ రోడ్డు అని కాదు, ఏ రోడ్డు అయినా అన్నౌన్ రోడ్లలో తిరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా పోవాలి మనం. ఎందుకంటే నౌన్ రోడ్స్ మనకు తెలిసిన రోడ్లు అయితే అది వేరు, రోజు మనకు తెలిసి తిరుగుతుంటాం డైలీ, ఎక్కడ గుంట ఉంటుంది ఏంది అని. ఎక్కడ తెలిసినా కానీ ఈ వర్షాలకైతే కొత్త గుంటలు పడుతూనే ఉంటాయి. పొద్దున ఉండదు, మనం సాయంత్రం వచ్చేసరికి గుంట ఉంటుంది ఒకటి. ఇక ఎట్లా పడ్డది, పొద్దున లేదు కదా అంటే ఉండదు, పొద్దున ఇది వర్షాకాలం కదా, సాయంత్రానికి పడుతూనే ఉంటుంది. ఇక్కడ చూసుకొని పోవాలి మనమే, ఎందుకంటే ఈ రోడ్ల మీద పడ్డ గుంటలకు మనం ఓవర్ అనేది లేదు. చూసుకొని మనమే జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ఈ చినుకులు మాత్రం మనకు 10 days నుంచి ఇది బాగా జలుబు చేసినానికి ముక్కులకెళ్ళి గారినట్టు పడతా ఉన్నాయి. అప్పుడు ఏదో ఒకటి పడుతూనే ఉన్నాయి కానీ ఆగుతలేవు. చూడండి ఫ్రెండ్స్, మనకు ఇటు మా సూర్యాపేట డిస్టిక్లో ఎక్కువ పత్తి పండించే ఏరియా అంటే ఇదే. నిమ్మికలు దాటగానే నంద్యాలగూడెం స్టేజ్ అంటారు. మన కంటి చూపు మేరలో మొత్తం పత్తి ఉంటుంది. ఇక్కడ పత్తి ఎక్కువ పండిస్తారు. ఈసారి లాస్ట్ అయితే వచ్చినట్టే, వర్షాలకు దెబ్బతిన్నాయి పత్తి చేనులు ఆల్మోస్ట్ చాలా వరకు. ఇక ఇట్లా అనేది మనం అప్పులు తెచ్చి అయితే పెట్టుబడులు పెట్టుకున్నాం, ఏది తీరుతాయినాగా. ఇక రైతు కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ సంవత్సరం పోతే వచ్చే సంవత్సరం పోతుందా, ఈ సంవత్సరం పోయిందంటే వచ్చే సంవత్సరం మండదా అనే కాన్సెప్ట్ రైతుది. అది నమ్ముకొని వ్యవసాయం చేస్తుంటూ పోతాడు. కానీ మనకు కలిసి వచ్చేది లేదు, కాలం అయితేనే ఉంటుంది. కానీ ఈసారి కాలం అయి కరువు అయింది. ఎందుకంటే ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు కూడా కరువే, పంటలన్నీ నష్టపోతుంటారు రైతు వర్షం వల్ల. ఇప్పుడు కరువే కదా మళ్ళా. ఈ రైతుకి ఇదే అండి, రైతు రాజు అనేది జస్ట్ అనుకుంటూ పోవడమే కానీ రైతు రాజు అయ్యేది లేదు, ఇది పోయేది లేదు. ఏముంది, మొన్నటిదాకా వర్షాలు లేవు, ఎండిపోయినాయి. ఈరోజు అధికంగా వర్షపాతం నమోదైంది, అట్లా లాస్ అయింది రైతు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బండ్లు, ఈ చిన్న బండ్లు బులోరో, ఈయన పోయిండు కిరాయికి మంచిగా ఉండు, పోయినావు దింపేసినావు. డోర్ వేసుకుంటే ఏమవుతుంది అన్న, డోర్ వేసుకోవడం 2 నిమిషాల పని. నువ్వు డోర్ వేసుకోకుండా పోతున్నావు. నువ్వు డోర్ వేసుకోకుండా పోవడం వల్ల నష్టం ఏంటంటే నీ బ్రేక్ లైట్లు మాకు కనిపోయావు. అసలు నీ డోరే క్లోజ్ చేసి ఉన్నది, వెనక రోగ్ మొత్తం కవర్ అయి ఉన్నది. నువ్వు బ్రేక్ కొడుతుంటావు, నీ వెనకనే వస్తున్నా నేను. నీ బ్రేక్ లైట్ లోపడితేనే కదా నేను కొంచెం అలెక్ట్ అయ్యి బ్రేక్ అవుతుంది బండి అని అనుకునేది. ఇప్పుడు నీ బ్రేక్ లేదు, లైట్ లేదు, నువ్వు బ్రేక్ వేస్తావు సడన్గా. నాకు అర్థం కాక